ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కల్ని నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఈ మేరకు ప్రజాప్రభుత్వం వన మహోత్సవం 2025 కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర అధికారులు పాల్గొననున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కల్ని నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఆయా శాఖలు జిల్లాల వారీగా పలు లక్ష్యాల్ని నిర్దేశించింది. 14,352 నర్సరీల్లోని మొక్కల్ని ఎక్కడెక్కడ నాటాలన్న కార్యాచరణను సిద్ధం చేశారు. జూన్ 3వ వారం తర్వాత వన మహోత్సవాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ వర్షాలు అనుకున్న మేరకు పడలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని జూలై 7 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రకృతి విధ్వంసం నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఇది. ప్రతి ఏడాది రుతుపవనాలు అధికంగా వచ్చే జూలై మొదటి వారంలో ఈ పండుగను మొదలు పెడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు ఈ వన మహోత్సవం కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఆకుపచ్చని తెలంగాణనే లక్ష్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 7 కోట్లు, మున్సిపల్ పరిపాలన గ్రామీణాభివృద్ధి నుంచి 8 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ శాఖలు 1 కోటి మొక్కలు నాటాలని సంకల్పించాయి. గతేడాది 20 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించుకోగా అందులో 95% మొక్కలను విజయవంతంగా నాటారు. ఈ ఏడాది 100కు 100% సాధించడానికి కృషి చేయాలని అధికారులు భావిస్తున్నారు.